మన యొక్క పాఠ్యాంశము క్రీస్తు జనన వృత్తాంతం. క్రీస్తు జనన వృత్తాంతం. రైట్. క్రీస్తు. సో క్రీస్తు ఎప్పటి నుంచి ఉన్నాడు అని అంటే, యోహాను సువార్త క్రీస్తు ప్రభు జననం గురించి మాట్లాడుతున్నాం. అయితే ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు అని అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, ఆ, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు ఆ, దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే ఆయన తర్వాత మాట, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఆది అనగానే ఈ భూమి ఆకాశములు సృష్టించబడిన సందర్భం. ఆదిలోనే ఎవరున్నారట? క్రీస్తు ఉన్నాడు. ఎవరి దగ్గర ఉన్నాడట? దేవుని దగ్గర. అంటే తండ్రి అయిన దేవుని దగ్గర క్రీస్తున్నాడు. ఆదిలో ఏం చేశాడట? ఆయన లేకుండా ఏమీ కలగలేదు. అంటే తండ్రి అయిన దేవుడు, ప్రభు యేసు క్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కలిసి ఈ సృష్టిని చేశారు. కనుక దేవుడు ఈ సృష్టిని చేసేటప్పుడు ఈ సృష్టికి నిర్మాణకుడిగా ఉన్నది ఎవరు? యేసుక్రీస్తు. భూమికి పునాదులు వేసిన వాడు నీవే అంటుంది యేసుక్రీస్తుని. అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఈ భూమికి పునాదులు వేయించాడు, ఆకాశాన్ని విశలపరిచాడు, జ్యోతుల్ని కలిగించాడు, జీవజరాశులను సృష్టించాడు. ఈ క్రియేషన్ అంతా కూడా ఎవరు సృష్టించారు? ఇదంతా ఎవరు నిర్మించారు? ఇదంతా క్రీస్తు. క్రీస్తు సృష్టి నిర్మాణకుడు. కర్త ఎవరు? సృష్టికర్త ఎవరు? తండ్రి. సృష్టి నిర్మాణకుడు ఎవరు? క్రీస్తు. కనుక ఈ భూమి, ఈ అనంత విశ్వము సృజించేటప్పటికే క్రీస్తు అక్కడ ఉన్నాడు. అంతేకాదు ఆయనే ఈ అనంతమైన విశ్వాన్ని సృష్టించాడు, నిర్మించాడు. ఆయన ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకసారి వద్దాం మనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆయన ఆదిలో అనాదిలో ఉన్నాడు. ఎవరి దగ్గర ఉన్నారు? దేవుని దగ్గర ఉన్నాడు. ఎలా ఉన్నాడు? దేవునితో సమానమైన బాధ్యతలో ఉన్నాడు. అంతవరకే బైబిల్. అంతకు మించి వెనక్కి వెళ్ళడానికి లేదు. వెళ్ళిపోతున్నారు చాలామంది. ఓకే, అనాదిలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుని దగ్గర ఎవరున్నారు? క్రీస్తు ఉన్నారు. ఎలా వీళ్ళిద్దరు వచ్చారు? ఎవరికి ఈ విషయం తెలియదు. మీకు తెలిసింది ఎలా? అనాదిలో ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు, క్రీస్తు దేవుడు ఉన్నాడు. దేవుని దగ్గర ఎవరున్నారు? క్రీస్తు వారు ఉన్నారు. ఓకే, ఎలా ఉన్నారు? క్రీస్తు ప్రభు ఎలా ఉన్నారు? దేవునితో సమానంగా. ఆదిలో కూడా ఉన్నాడు, తండ్రితోనే ఉన్నాడు. ఆదిలో సృష్టిని చేసేటప్పుడు కూడా ఉన్నాడు. ఈ సృష్టి అంతటిని నిర్మించాడు. దేవునితో సమానముగా ఉండే బాధ్యతలో ఉన్న యేసు ప్రభు మానవాళి రక్షణ కొరకు మనుషుడిగా, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. సో దేవాది దేవుని దగ్గర దేవుడిగా ఉన్న క్రీస్తు, దైవ సమానుడిగా ఉన్న క్రీస్తు, సృష్టి నిర్మాణకుడుగా ఉన్న క్రీస్తు
మనిషిగా పుట్టాల్సి వచ్చింది, మనుషుడిగా రావాల్సి వచ్చింది. ఎందుకు? పాప ప్రజల ఈ ప్రపంచ మానవుల పాప పరిహారం నిమిత్తము, మనుషుల రక్షణార్థ నిమిత్తము క్రీస్తు మానవుడిగా పుట్టాల్సి వచ్చింది. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో అంటాడు, 1వ అధ్యాయము 14. ఆ వాక్యము శరీరధారి అయి ఆ, కృపాసత్య సంపూర్ణుడుగా ఆ, మన మధ్య నివసించెను. రైట్. ఆ క్రీస్తు, అనాది నుండి తండ్రితో ఉన్న ఆ క్రీస్తు మనందరి రక్షణ కొరకు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి నివసించెను. ఓకేనా? మరి శరీరధారిగా అంటే మనిషిగా పుట్టాలి. మనుషులు ఎక్కడ పుడతారు? ఆదాం అనుకోండి, మట్టిలోనే పుట్టేశాడు. అవ్వమేమో డొక్కలోంచి పుట్టేసింది. కానీ మనమందరం ఎక్కడి నుంచి పుట్టాలి? అందరం కూడా తల్లి గర్భంలోంచి పుట్టాలి. అంటే ఇప్పుడు క్రీస్తు పుట్టడానికి కావలసిన శరీరం కూడా ఎక్కడ పుట్టాలి? తల్లి గర్భంలోనే పుట్టాలి. అంటే ఒక తల్లి కావాలి. క్రీస్తు రాకయ్య గురించిన ప్రవచనాలు చూస్తుంటే ఆయన ఎవరికి పుట్టాలి? కన్యక అయిన స్త్రీకి పుట్టాలి. ఏ వంశంలో పుట్టాలి? యోధా వంశంలో పుట్టాలి. ఎవరి కుటుంబంలో పుట్టాలి? దావీదు కుటుంబంలో పుట్టాలి. ఏ ఊరిలో పుట్టాలి? బెత్లెహేములో పుట్టాలి. మరి ఇవన్నీ నెరవేరాలి అంటే దానికి తగిన వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఎవరు అని చూసినప్పుడు కన్యక అయిన మరియ కనిపించింది దేవుడికి. అనాదిలోనే చూసుంటాడు, ప్రస్తుతం చూసినట్టుగా చెప్తున్నాను. అంటే అనాదిలోనే ఆయన చూసినప్పుడు ఎవరు కనపడ్డారు దేవుడికి? మరియ మరియని ఎంచుకున్నాడు దేవుడు, అనాదిలోనే ఎంచుకున్నాడు. రైట్. ఆమె గురించిన వివరాలు ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనం. మీరు మత్తయి సువార్త, ఆరో నెలలో దగ్గర పెట్టుకోండి. 1వ అధ్యాయము 27వ వచనం. దావీదు వంశస్థుడైన దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ఆ, ప్రదానము చేయబడిన ఆ, కన్యక యొద్దకు ఆ, దేవుని చేత పంపబడెను. ఆ. ఆ కన్యక పేరు మరియా. రైట్. దేవుడికి ఇవన్నీ ప్రవచనాలన్నీ నెరవేర్చడానికి కలిసి వచ్చిన వ్యక్తి ఎవరో? మరియా. ఎందుకంటే ఆమె ఎవరో? కన్యక. తన భర్త ఎవరో? యోసేపు. తను ఏ కుటుంబానికి చెందినవాడు? ఏ వంశానికి చెందినవాడు? అతని ఊరేంటి? బెత్లెహేం. కానీ ప్రస్తుతం ఎక్కడున్నాడు? నజరేతులో ఉన్నాడు, బెత్లెహేంలో లేడు, వలస వచ్చేసాడు. ఎందుకంటే యోసేపు అనేటువంటి వ్యక్తి ఒక వడ్లవాడు. జీవనోపాధి నిమిత్తమో లేదా వాళ్ళ తల్లిదండ్రులు పూర్వీకులు దేని పని నిమిత్తమో మొత్తాన్ని ఎడకొచ్చి స్థిరపడిపోయారు, నజరేతులోకి వచ్చారు. రైట్. యోధా వంశంలో దావీదు కుటుంబంలో జన్మించిన యోసేపు అనే వ్యక్తికి కన్యక మరియతో ఏం జరిగింది? ప్రధానం జరిగింది. వివాహం కాదు, ఏం జరిగింది? ప్రధానం, నిశ్చితార్థం అయిపోయింది. ఆ సమయంలో ఇక వీళ్ళిద్దరూ భార్య భర్తలుగా వివాహం కావలసిన సమయంలో ఒకరోజు కన్యక మరియ దగ్గరికి ఒక దేవదూత వచ్చింది. వచ్చి మరియతో మాట్లాడింది. ఏమని? 26వ వచనం. ఆరో నెలలో 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో 28వ వచనం.
ఆ దూత లోపలికి వచ్చి వచ్చి ఆమెను చూచి, ఆ, దయాప్రాప్తురాలా, ఆ, నీకు శుభము, ఆ, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆ, ఆమె ఆ మాటకు ఆ, బహుగా తొందరపడి ఆ, ఈ శుభవచనం ఏమిటో అని ఉమ్, ఆలోచించుకొనిచుండగా ఉమ్, దూత, ఉమ్, మరియా, ఉమ్, భయపడకము, ఉమ్, దేవుని వలన నీవు కృప పొందితివి. ఉమ్, ఇదిగో, ఉమ్, నీవు గర్భము ధరించి ఉమ్. కుమారుని కని కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై చాలు, చాలు. ఇదిగో నేను గబ్రియేలు దేవదూతని, తండ్రి నుండి వర్తమానాన్ని తీసుకొచ్చాను. ఆ దేవాదేవుడు నీకు సెలవిచ్చింది ఏంటంటే, నీవు ఆయన వలన కృప పొందావు, నీవు పరిశుద్ధాత్మ వలన కుమారుని కంటావు, అతనికి యేసు అను పేరు పెడతావు. అతడు గొప్పవాడే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడును. అతడు తన దావీదు సింహాసనంపై కూర్చుని యాకోబు ప్రజలను యుగయుగములు పరిపాలించు అని చెప్పింది. మరి ఎలా పుడతాడు? 35వ వచనం, సర్వోన్నతుని శక్తి పరిశుద్ధాత్మ నీ మీదకి నీ మీదకి వచ్చును. వచ్చును. సర్వోన్నతుని శక్తి ఆ, నిన్ను కమ్ముకొనును గనుక ఆ, పుట్టబో శిశువు ఆ, పరిశుద్ధుడై ఆ. దేవుని కుమారుడు అనబడును. అదే విషయాన్ని మత్తయి సువార్త కూడా చెప్తుంది. మీరు మత్తయి లోక ఒక పేజీ అక్కడ పెట్టుకోండి. ఏదన్నా ఏదన్నా లోక రెండు తీస్తూ ఉంటాం. 1వ అధ్యాయానికి రండి ఒకసారి. 1వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, యేసు క్రీస్తు జనన విధము ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా ఆ, యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత ఉమ్, వారు ఏకము కాకమునుపు ఉమ్, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. అది సంగతి. పరిశుద్ధాత్మ వలన, సర్వోన్నతుని శక్తి ఆమెను కనుగోవడం వలన ఆమె గర్భములో క్రీస్తు శరీరము నిర్మాణమయ్యింది. క్రీస్తు యొక్క శరీరం నిర్మాణమైంది. ఆమె ఎలా గర్భవతి అయినది? పరిశుద్ధాత్మ వలన. పరిశుద్ధాత్మ. గమనించండి, సృష్టి చేయబడేటప్పుడు, సృష్టి కార్యం జరిగేటప్పుడు అగాధ జలముల మీద ఎవరు అల్లాడుచుండెను? దేవుని ఆత్మ. అలాగే ఇక్కడ క్రీస్తు యొక్క శరీరం సృజించబడుతున్నప్పుడు బైబిల్ చెప్పింది, ఇతడు నూతన సృష్టి, నూతన ఆదాము. ఆయన మొదటి ఆదాము, ఈయన ఎవరు? కడపటి ఆదాము. ఈయన ఒక నవీన పురుషుడు. ఇది ఒక సృష్టి అనమాట. ఈయన నుండి నూతన సృష్టి ప్రారంభం కాబోతుంది. కనుక ఇక్కడ కూడా ఈ నూతన సృష్టి ప్రారంభం జరిగేటప్పుడు కూడా ఎవరున్నారు? పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయింది. అంతేగాని మరియా ఏ పాపమో చేయలేదు. దేవుని శక్తి వలన ఆమె గర్భవతి అయింది. బహుశా ఇది అసాధ్యం కావచ్చు, కానీ దేవుడు చేసిన అద్భుతం ఇది. అలా ఆమె గర్భవతిగా ఉండింది. ఒకరోజు తన భర్త దగ్గరికి వెళ్ళింది, కాబోయే భర్త దగ్గరికి వెళ్ళి విషయం అంతా చెప్పింది. ఏవండి, పరిశుద్ధాత్మ వలన, దేవుని శక్తి వలన, దేవుని చిత్తమును బట్టి నేను గర్భవతి అయి ఉన్నాను అని అంది. ఈ విషయం నాకు దేవుని దూత వలన తెలిసింది అని చెప్పింది. ఒక కాబోయే అమ్మాయి వచ్చి నేను గర్భవతినై ఉన్నాను, దేవుని వలన ఇది జరిగింది అని చెప్తే యోసేపు ఎలా అనుకుంటాడంటే, ఆలోచించసాగాడు. ఒక సామాన్య మానవుడిగా, ఒక పురుషుడిగా, మాలాంటి పురుషుడే కదండి యోసేపు కూడా. ఒక కాబోయే భార్య వచ్చి నేను గర్భవతిగా ఉన్నాను అని అన్నప్పుడు ఆ పురుషుడు ఎలా ఆలోచిస్తాడు? అలాగే ఆలోచించాడు. అదేంటి మరి ఎలా అంటుంది? అబద్ధం చెప్తుందంటావా? అసలు కన్యక గర్భవతి అవడం ఏంటి? దేవుడి మీద పెట్టేస్తుందంటావా? తప్పేమైనా చేసిందంటావా? చిచ్చి, అలాంటిది కాదు మరియా, నాకు తెలుసు మరియా మంచిది, మరి ఎలా చెప్తుంది అని అవునుకు కానుకు మధ్యలో కలవరపడిపోయాడు. తనకు తెలుసు మరియా అంత మంచిదో, తను ఏ పురుషుని వెంట వెళ్ళలేదు. కానీ జరిగింది చూస్తే గర్భవతి. ఏంటి అని
చాలా కలవరపడ్డాడు, గందరగోళానికి గురయ్యాడు. ఇక ఏమనుకున్నాడు అంటే ఆలోచించి ఆలోచించి నేను ఆమె జీవితంలో నుండి బయటికి వెళ్ళిపోతాను, ఆమె విడిచిపెట్టాలి అనుకున్నాడు. అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండగా ఆయనకి నిద్ర పట్టింది. ఆ నిద్రలో దేవదూత వచ్చింది. దేవదూత వచ్చి ఏం చెప్పింది? మత్తయి సువార్త 1:20 అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఆ, ఇదిగో ఉమ్, ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, ఉమ్, దావీదు కుమారుడు అయిన యోసేపు, ఉమ్, నీ భార్య అయిన మరియను ఉమ్. చేర్చుకొనుటకు భయపడకుము. భయపడకము, ఆమె గర్భము ధరించింది, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, ఆ, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఉమ్. గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. కనుక ఆయనకి యేసు అను పేరు పెట్టదు. సో దూతకు చెప్పిన మాటలే, క్షమించండి, మరియకు చెప్పిన ఆ మాటలే దూత ఇప్పుడు ఎవరికి వచ్చి చెప్పింది? యేసేపు. రైట్, ఇప్పుడు దూత కలుగు చేసుకుని చెప్పింది, యేసేపు భయపడకు, నీ భార్య, నీ కాబోయే భార్య మరియ నిజముగానే పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించి, తన నుండి పుట్టబోయే మనుష్యుడు సామాన్యుడు కాడు, తన ప్రజలను వారి పాపం నుండి రక్షించే రక్షకుడు, కనుక అతనికి నువ్వు యేసు అని పేరు పెట్టు. మరీకేం చెప్పింది? యేసు అని పేరు పెట్టమన్నారు. అలాగే భర్తకి ఏం చెప్పారు? యేసు అని పేరు పెట్టమన్నారు. రైట్, ఇప్పుడు ఎప్పుడైతే దర్శనములో దేవదూత కనబడి నీ భార్య పవిత్రురాలు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించిందన్న విషయం చెప్పగానే దైవ వాక్కుకు విధేయుడయ్యాడు. అనుమానాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయాయి, సందేహాలన్నీ తీరిపోయాయి. ఇక దేవుని వాక్యాన్ని నమ్మాడు. యేసేపు ఎంత గొప్పోడంటే తన అనుమానాల కంటే దేవుని యొక్క వాక్యాన్నే ఎక్కువ నమ్మాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం నమ్మితే మనకున్న అనుమానాలను ఏమైపోవాలి? తీరాలి. మనకున్న మూఢనమ్మకాలు, మనకున్న గుడ్డి నమ్మకాలు, మనకున్న అనుమానాలు, నాకేమైనా అయిపోద్దేమో, నాకు రేపు ఏమన్నా, ఈరోజు అసలే అమావాస్య, అసలే ఈరోజు మంగళవారం బయలుదేరాను, అసలే ఈరోజు నాకు పిల్లి ఎదురైంది అనేవి మీకు ఇంకా అనుమానం కలిగిస్తున్నాయంటే అర్థం ఏంటి? దేవుని యొక్క వాక్యాన్ని మనం నమ్మలేం. ఇందులో తప్పులేదులేండి. మన పెద్దోళ్ళు అందరూ కూడా మనకి ఏం చేశారు? పాలతో పాటు ఈ భయాలన్నీ నూరు పోసేశారు మనకి. ఓకేనా? కాబట్టి ఇవి తొందరగా పోవు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం నమ్మగలిగితే లో ఉన్న భయాలన్నీ, మూఢనమ్మకాలన్నీ కూడా ఏమైపోతాయి? తొలగిపోతాయి. ఎప్పుడైతే అనుమానాలు, దైవవాక్యం ఎప్పుడైతే వచ్చిందో ఆ వాక్యాన్ని ఎప్పుడైతే నమ్మాడో యేసేపు కొన్ని అనుమానాలన్నీ ఏమైపోయినాయి? తొలగిపోయాయి. ఇప్పుడు ధైర్యంగా తన భార్య దగ్గరికి వెళ్ళాడు, తన భార్యని చేర్చుకున్నాడు. చూద్దాం, ఆ వచనాన్ని కూడా చూద్దాం. 24వ వచనం. యోసేపు ఆ, నిద్ర మేలుకొని ఆ, ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ. తన భార్యను చేర్చుకొని, ఇదిగోండి, ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చు. రెడీ. యేసేపు ఎవరంటే దేవుడు ఏది ఆజ్ఞాపిస్తాడో అదే చేస్తాడు. అందుకే బైబిల్లో నీతిమంతుడు అన్నాడు. నీతిమంతుడి యొక్క లక్షణం ఏంటంటే దైవ వాక్కు ఏం సెలవిస్తుందో దాన్నే చేయడానికి ప్రయత్నిస్తాడు. ఆమె కుమారుని కన్ను వరకు ఆమెను ఎరుగుకుండెను. ఆమె జోలికి వెళ్ళలేదు. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు యేసు అని పెట్టెను. పేరు పెట్టాడు. అలా యేసుక్రీస్తు వారు జన్మించారు. మనం ఎలా జన్మించారు అనేది ఒకసారి చూద్దాం. లోకస్వార్త 2వ అధ్యాయం. లోకస్వార్త 2వ అధ్యాయం. మరియకు 1వ నెల, 2వ నెల, 3వ నెల, 4వ నెల, 5వ నెల, 6వ నెల, 7వ నెల, 8వ నెల, 9వ నెల వచ్చేసింది. నిండు గర్భిణిగా ఉంది. యేసేపు చక్కగా తన భార్యని చేర్చుకున్నాడు, చక్కగా చూసుకుంటున్నాడు. అయితే ఈ సమయంలో రోమా సామ్రాజ్యం ప్రపంచవ్యాప్తం అయ్యింది. ఏ రాజ్యము? రోమా రాజ్యం. రైట్. దీనికి చక్రవర్తి ఎవరంటే
ఇంగ్లీష్లో సీజర్ అగస్టస్ అంటారండి. సీజర్ అగస్ట్. తెలుగులో ఈయన పేరు కైసరు ఔగస్తు అని. ఈ కైసరు ఔగస్తు రోమా సామ్రాజ్యాన్ని మహాసామ్రాజ్యంగా చేశాడు. అప్పుడు దాకా రోమా సామ్రాజ్యం చిన్నది, ఒక దేశానికి పరిమితం. కానీ ఈ కైసరు ఔగస్తు ఏం చేశాడు? మహాసామ్రాజ్యం చేసి పడేశాడు. అప్పుడు దాకా ఏ రాజ్యం ఉంది? గ్రీకు రాజ్యం ఉంది. దాన్ని ఓడించేశాడు. దాన్ని ఓడించి తానే పెద్ద రాజ్యాన్ని సృష్టించాడు. అందులో చాలా దేశాలు ఆయన రాజ్యంలో కలిసిపోయాయి. అందులో యూదా దేశం కూడా కలిసిపోయాయి. చూడండి 2:1 ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. రైట్. ఇతడు ఇది ఎప్పుడు జరిగింది? క్రీస్తు పూర్వం 4లో, క్రీస్తు పూర్వం 4-3 ఆ ప్రాంతంలో జరిగింది. అప్పటికి అతడు రాజ్యాలని జయించేశాడు. అందరూ ఓడిపోయారు. ప్రపంచమంతా తన గుప్పట్లోకి వచ్చేసింది. ఇక తీరిగ్గా కూర్చున్న తర్వాత అతడు ఏమనుకున్నాడంటే, తాను ఏ ఏ దేశాల్లో పరిపాలిస్తున్నాడో ఆ దేశాలలో ఉన్న జనాభాని లెక్కించాలి అనుకున్నాడు. జనసంఖ్య రాయించాలి, జనాభా లెక్కలు రాయించాలి అనుకున్నాడు. దావీదు గారు కూడా ఆ కోరిక కలిగింది తెలుసా? తన రాజ్యం స్థిరపరచబడిన తర్వాత దావీదు గారికి కలిగిన కోరిక ఏంటి? నా దేశంలో ఉన్న సంఖ్య ఎంత? రైట్. అలాగే తన రాజ్యం స్థిరపరచబడిన తర్వాత కైసరు ఔగస్తుకి ఏమని ఆశ పుట్టింది? అసలు నా సామ్రాజ్యంలో ఎంతమంది ఉన్నారు అని. ఈ కైసరు ఔగస్తు గురించి చిన్న విషయం చెప్తాను. ఆయన పేరేంటి? కైసరు ఔగస్తు. ఇంగ్లీష్లో ఆయన పేరేంటి? సీజర్ అగస్టస్. అగస్టస్ కదా, ఆగస్టు నెల ఆయన నుంచి వచ్చి. ఇప్పుడు మనం ఆగస్టు నెల అంటున్నామే, ఆయన పేరే. ముందు నెల పేరేంటి? ఆగస్టుకి ముందు నెల అమ్మా జూలై. జూలై అంటే జూలియస్ అని పేరు. ఏం పేరు? ఆయన పేరు జూలియస్. జూలియస్ కాస్త ఆయన నుండి జూలై అయింది. తర్వాత ఆ నెక్స్ట్ తర్వాత నెల పేరు ఏమని పెట్టారు? ఆగస్ట్. అంతకుముందు వేరే పేరు ఉండేదట. ఈయన ఏం చేశాడు? రాజ్యాన్ని జూలియస్ పేరు జూలై ఎందుకు పెట్టారంటే, ఆ నెలకి ముందు వేరే పేరు ఉండేది. ఆయన పేరు ఎందుకు పెట్టారంటే, రోమా సామ్రాజ్యం అనేది ఒక బలమైన రాజ్యంగా చేసిన వాడు జూలియస్. అందుకే ఆయన పేరు మీద ఆ నెలకి జూలై అని పెట్టారు. ఈయన ఏం చేశాడు? రోమా సామ్రాజ్యాన్ని ప్రపంచవ్యాప్తం చేశాడు. అందుకే వచ్చే నెలకి ఏమైనా పేరు పెట్టారు? ఆగస్టు అని. ఈ రోజుకి మనం జూలై అంటున్నాం, ఆగస్ట్ అంటున్నాం. ఆ అగస్టస్ గారి పేరు మీద రాయబడిందే ఈరోజు ఆగస్టు నెల. ఆ అగస్టిష్ గారు పరిపాలించే కాలంలో అందరూ వాళ్ళ జనసంఖ్యలో రాయబడాలి అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ప్రపంచ చక్రవర్తి ఆజ్ఞ ఇస్తే ఏం చేయాలి? శిరస్సు వహించాలి. అందుకే యేసేపు ఏం చేశాడంటే, తను ఏ ఊరు వాడు? నజరేతు సొంత ఊరా, వలసొచ్చిన ఊరా? సొంత ఊరేది? బెత్లెహేము. కనుక బెత్లెహేముకి ప్రయాణం అయ్యాడు. అంటే 9 నెలలు నిండిపోయిన తన భార్యను తీసుకుని బయలుదేరాడు. 100 కిలోమీటర్ల దూరం. ఈ 100 కిలోమీటర్ల దూరం వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ బెత్లెహేముకి వెళ్ళారు. బెత్లెహేముకి వెళ్ళగానే ఆమె యొక్క ప్రసవ దినములు నిండెను. రైట్. 6వ వచనం. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టెను. సరిగ్గా అక్కడికి వెళ్ళేసరికి ఆమెకి ప్రసవ దినాలు పూర్తయినాయి. కనుక ఆమె నొప్పులు వచ్చినాయి. ఆమె కుమారునికి అంది. అయితే ఆమె కుమారుని ఉంచడానికి సత్రంలో చోటు లేకపోతే ఆయన ఏం చేశారు? బొత్తిగుడ్డలతో చుట్టి ఆరు బయట ఒక పశువుల తొట్టిలో ఆయన్ని క్రైస్తవ రచయిత ఇలా రాశాడు: ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా, ఆ సత్రములో నీకు స్థలమే దొరకలేదయ్యా.
అసలు ఈ లోకమే క్రీస్తు చేసిన సత్రం, మనకి ఇచ్చిన సత్రం, మనమే పరదేశులం. కానీ లోకాన్ని సృజించిన క్రీస్తు ఈ లోకంలో మనిషిగా పుడితే ఆయనకి సత్రంలో చోటు లేదు. స్థలం లేకపోతే ఆరు బయట అని ఎందుకన్నానంటే, పశువులు తట్టి ఎప్పుడు ఇంట్లో ఉంటుందా? ఆరు బయటే ఉంటుంది. ఆరు బయట పశువుల తొట్టులో ఆయన్ని పరుండ అంటున్నది ఇక్కడ వాక్యం. ఆయన దేవునితో సమానుడై ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ ఆయన మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తన్ను తానే రిక్తునిగాను చేసు. దైవ కుమారుడు లోక రక్షకుడుగా ఈ లోకంలో పుడితే ఎక్కడ ఉండాలని దేవుడు సూచించాడు, నిర్ణయించాడు? అమ్మా, పశువులతో. దానికి అంటే యేసుప్రభుకి ఇది ముందే తెలుసా తెలీదా అమ్మా? అంటే చేయడానికి యేసుప్రభు సిద్ధపడ్డాడు. పుట్టినప్పుడు పశువుల తొట్టిలో పరుండబడటానికి యేసుప్రభు సిద్ధపడ్డాడు. అది యేసుప్రభు అంటే. నాయన పశువుల తొట్టిలో పరుండమంటావా? పరుంటాడు. ఎక్కడ తండ్రి ఉండడానికి, తండ్రి ఎక్కడ ఉండాలని నిర్ణయిస్తాడో అది ఏ స్థితి అయినా ఎక్కడైనా ఉండడానికి ఇష్టపడేవాడే యేసుప్రభు. అడ్జస్ట్ అయ్యేవాడు. నిజంగా దైవుడు తన దైవ కుమారుడు ఈ లోకంలో లోకరక్షకుడిగా పుట్టినప్పుడు ఆయన కావాలనుకుంటే ఒక అంతఃపురంలోనే పుట్టించగలడు. కానీ యేసు ప్రభు అంతగా తన్ను తాను తగ్గించి లోకరక్షకుడైన ఆ పశువుల తొట్లో ఉన్నది ఎవరో తెలుసా? నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన దైవ కుమారుడు. దేవుడు, దైవ సమానుడు, ఆదిలో భూమికి పునాది వేసినవాడు, ఆకాశాన్ని విశాలపరిచినవాడు, సమసృష్టిని జరిగించినవాడు, సకల జీవరాశుల్ని కలిగించినవాడు, నిర్మించినవాడు ఈరోజు నిన్ను నన్ను రక్షించటానికి ఒక పసిబాలుడుగా పుట్టాడు. పేదగా, నిరుపేదగా, దారిద్ర్యంలోనికి వచ్చాడు. ఎంత తగ్గింపు క్రీస్తులో, ఎంత తగ్గింపు. మనం చూస్తున్నాం ఆయన స్థాయి అది కాదు. అసలు ఆయన స్థాయి ఏంటో తెలుసా? యాక్చువల్గా క్రీస్తు వారి స్థాయి అదండి. స్థాయి దేవుని సింహాసనంపై కూర్చునే స్థాయి. అక్కడ ఆ స్థాయిలో ఉన్నవాడు ఈరోజు ఎక్కడికి వచ్చాడు? పశువుల తొట్టెలోనికి వచ్చాడు. అంటే ఎంతగా తన్ను తాను తగ్గించుకున్నాడో ఆలోచించాడు. ఓకే, ఎప్పుడైతే క్రీస్తు జన్మించారో ఆ తర్వాత ఏం జరిగిందంటే, కొందరు గొర్రెల కాపర్లు, 8వ వచనం, ఆ దేశములో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఇంతలో ఒక దేవదూత పరలోకం నుంచి వచ్చింది. ఊరి బయట పొలాలలో గొర్రెలు కాచుకుంటున్న గొర్రెల కాపురుల దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి వారికి ఈ సువార్తమానాన్ని తెలియజేసింది. ఏమని? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. క్రీస్తు పుట్టాడు, రక్షకుడు పుట్టాడు, మిమ్మల్ని రక్షించడానికి పుట్టాడు. లోకరక్షకుడు ఎక్కడున్నాడో తెలుసా? రాజ్యభవనంలోనూ అంతస్తుల్లోనూ లేడు. అదిగో ఆరు బయట పశువుల తొట్టిలో పరుండి ఉన్నాడు. ఇదే మీకు ఆనవాలు, వెళ్ళండి. ఎవరు చెప్పింది దేవదూత? గొర్రెలు కాపులు. ఏం చేస్తున్నారు గొర్రెలు కాపులు? గొర్రెలను రాత్రిపూట గొర్రెలు కాచుకోవడం ఏంటి అంటే, కోతలు జరిగాక పొలాలన్నీ కూడా ఎలా ఉంటాయి? గడ్డితో మిగిలిపోయి ఉంటాయి. అదే మంచి సమయం గొర్రెలను మేపుకోవడానికి.
అందుకే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, పగలని రాత్రి అని తేడా లేకుండా గొర్రెలను పొలాల్లోకి తీసుకెళ్ళిపోయారు గొర్రెల్ని, అక్కడ మేపుకుంటున్నారు. మీరు గమనించండి, కోతలైపోయాక చాలామంది గడ్డి మెట్ల దగ్గర పడుకునేవారు వెళ్ళి, మన రైతులందరూ కూడా గడ్డి మెట్ల దగ్గర అక్కడ ధాన్యం అక్కడ వేసి కుప్పగా వేసుకుని దాన్ని దాచుకుని అక్కడ పడుకునేవారు వీళ్ళందరూ కూడా. అలాగే వీళ్ళందరూ కూడా గొర్రెల్ని అక్కడ మేపుతూ అక్కడే ఉండిపోయారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవదూత చెప్తుంది క్రీస్తు గురించిన వర్తమానం. ఊరిలో ఎంతోమంది ఉన్నారుగా, శాస్త్రులకి పరిచయాలకి దేవదూత వెళ్ళి చెప్పలేదు. ఊరి ప్రజలు ఎవరికి చెప్పలేదు. ఊరి బయట ఉన్న నిరక్షరాస్యులైన విద్యాపామరులైన గొర్రెల కాపరులకి చెప్పింది ఈ సువర్తమానం. చాలా ఆశ్చర్యం కదండి. వాళ్ళని ఎందుకు ఉంచుకుంది? దేవదూత పనిగొట్టుకుని చాలకెందుకు చెప్పాలి? బహుశా ఇలా పుట్టాడు అని ఊళ్ళో ఎవరికైనా చెప్పినా వెళ్తారో వెళ్ళరో తెలీదు, లెక్క చేస్తారో లేదు. కానీ గొర్రెల కాపరు వెళ్ళారా లేదా? వర్తమానం ఎవరి దగ్గరకు వస్తుందంటే లెక్క చేసేవాడికి. క్రీస్తు రక్షణ సువార్త సత్యం ఎవరి దగ్గరకు వస్తుందంటే లెక్క చేసేవాడికి. ఆ వాక్యమును లెక్క చేసి దానికి సరైన విధంగా స్పందిస్తాడు అనుకున్నవాడికి ఈ సత్యం వస్తుంది. నిర్లక్ష్యం చేసేవాడికి, లెక్కలేని వాడికి ఈ సత్యం రాదు. అప్పుడు ఆ గొర్రెల కాపర్లు ఏం చేశారంటే దేవదూత చెప్పినట్టుగా ఊర్లోకి వెళ్ళారు. వెళ్ళేసరికి అక్కడ మరియా ఉన్నది, యేసేపు ఉన్నది. వారి దగ్గర ఎవరున్నారు? పశువుల తోటలు ఎవరున్నారు? యేసుక్రీస్తు. చూశారు, లోకరక్షకుడు పుట్టాడని తెలుసుకున్నారు, సంతోషించారు, దేవుని స్తుతించుకుంటూ ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పుకుంటూ వాళ్ళ 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 పని చోట వాళ్ళ పొలాలకి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. చూడండి, అక్కడ మాట ఉంటుంది, 20 వచనం. అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని అన్నిటినీ గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. వాళ్ళు అదే ఊళ్ళో వాళ్ళకి ఎవరికైనా చెప్పారనుకోండి, ఒక్కరు కూడా ఇంట్లోంచి బయటికి రా. కనుక వాళ్ళు గొర్రెల కాపరులు, వాళ్ళు స్పందించారు కనుక వచ్చారు. అందుకే చెప్పబడ్డది. సరే, అదే సమయంలో పరలోకం నుంచి దేవదూతల సమూహం దిగాయి. వాళ్ళు ఏం చేశారట, క్రీస్తు పుట్టిన సందర్భంగా గొప్పగా స్తుతిగానములు చేశాయి. పరలోక సైన్యం వచ్చి ఎలా స్తుతించేయో చూద్దాం. 13వ వచనం. వెంటనే పరలోక సైన్య సమూహము 13వ వచనం. ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. నెక్స్ట్ వెంటనే ఆ వర్తమానం చెప్పగానే ఇంకా చాలా దేవదూతలు వచ్చారంట. ఆ దేవదూతలందరూ కూడా ఆకాశంలో ఉండి దేవునికి స్తోత్రములు చేశాయి. ఏమని స్తోత్రం చేశాయంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. దీవించేసినట్టేనా? ఆశీర్వదించేసినట్టు. అవి ఆశీర్వాదాలు కాదు, విషెస్. దేవదూతలు మనుషులకి విషెస్ చెప్తున్నాయి. క్రీస్తు పుట్టుక సందర్భంగా విషెస్ చెప్తున్నాయి. కాబట్టి ఇలాగ దీవించడం అపరాధం కాదు. అంటే నేను గతంలో చెప్పాను, మనం ఒకరికి సమాధానం కలుగునుగాక అంటే అదేదో తప్పులో చూస్తున్నారు కొంతమంది అతి చేస్తున్నారు, కొంతమంది తప్పులో చూస్తున్నారు. కానీ కాదు, ఒక మంచి ఉద్దేశంతో ఒకరిని మనం దీవించడం, బ్లెస్ చేయడం, విష్ చేయడం అనేది మంచిది. కానీ మన ఏజ్ ఎంత, మన వయసు ఎంత, మనం ఎంతటి వాళ్ళం అనేది కూడా చూసుకోవాలి. ఓకే రైట్. ఇదంతా అయిపోయిన తర్వాత గొర్రెల కాపరు వచ్చారు, చూసుకున్నారు, అయిపోయిందండి. రైట్. ఇక్కడ మీరు గమనిస్తే యేసు ప్రభు పుట్టినప్పుడు అక్కడ ఏం కనిపిస్తుంది? ఆకాశంలో ఒక నక్షత్రం ఉదయించింది. యేసు ప్రభు పుట్టగానే ఏమైంది? ఒక నక్షత్రం. సో అది నక్షత్రం. ఈరోజు చాలామంది స్టార్ పెడుతున్నారు కదా ఇంటి ముందు. యేసు ప్రభు పుట్టినప్పుడు ఏం పుట్టింది? స్టార్.
అనగా ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర స్టార్ పెట్టుకుంటున్నారు. మా ఇంట్లో కూడా క్రీస్తు పుట్టాడని. రైట్. ఈ స్టారు తూర్పు దేశాన ఉన్న జ్ఞానులకు కనపడింది. మరి వాళ్ళకి ఎలా తెలుసో ఏంటో అనేది మనకు తెలియదు. మొత్తానికి వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి ఏమని పసిగట్టారంట చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం. యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. సో తూర్పు దేశమున ఉన్న కొందరు జ్ఞానులు, ముగ్గురు అని ఎక్కడా లేదు, కొందరు జ్ఞానులు, ఎంతమందో మనకు తెలియదు. వాళ్ళు వాళ్ళ ఖగోళాన్ని ఆ ఖగోళ అంటే అంతరిక్షాన్ని పరిశోధిస్తూ ఉండగా వాళ్ళకి ఏం కనిపించింది? నక్షత్రం. ఆ నక్షత్రం ఉదయించడాన్ని బట్టి వాళ్ళు ఏం గ్రహించారు? యోదయ దేశంలో రాజు అంటే క్రీస్తు పుట్టాడు అని గ్రహించారు. ఎలా గ్రహించారు? ఈ జ్ఞానం వాళ్ళకి ఎలా తెలుసు? అంత ఖచ్చితంగా ఎలా తెలుసు వాళ్ళకి అనేది మిస్టరీ. రైట్. అయితే లేఖనములలో ఒక మాట అయితే ఉంది. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం. ఆయనను చూచుచున్నాము గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు. ఆయనను చూచుచున్నాను గాని సమీపముగా ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచు. అది మోయాబు ప్రాంతములో. యాకోబులో నుండి నక్షత్రం ఉదయించిందంటే రాజదండం వస్తుందని. రాజదండం అంటే రాజు పుడతాడు. చాలా క్లియర్గా ఉంది ఇక్కడ ప్రవచనం. బహుశా ఈ వచనము ఆల్రెడీ వాళ్ళకి ఏమి ఉండాలి? ఆ జ్ఞానులకి తెలుసు. అంటే ఈ జ్ఞానం అంటే ఒకానొక రోజున యాకోబులో ఆకాశములో ఒక నక్షత్రం ఉదయించిందంటే యాకోబులో రాజు పుడతాడు. అబ్రహాముకి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. నీ సంతానము వలన ఈ భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడును అన్నాడు. యాకోబుతో ఏమన్నాడు దేవుడు ప్రవచన రూపంగా? ఆయన పుట్టినప్పుడు నక్షత్రం కలుగుతుంది అని. మేబీ ఈ సబ్జెక్ట్ ఏదో మొత్తానికి ఆయనకి వెళ్ళి ఉంటుంది. ఎందుకనంటే యూదులందరూ కూడా బబులోను చెర, మాదీ పారసీకుల చెర వలన ఏం చేశారు? వాళ్ళు లోకమంతటా చెదిరు. మనం గమనిస్తే అపోస్తుడైన పౌలు ఏ పట్టణానికి వెళ్ళినా సరే ఎవరున్నారు అక్కడ? యూదులు ఉంటారు. సమాజ మందిరం ఉంటుంది. ఎబిజీ పట్టణం, దెర్బే, లుస్త్రా, యుగేనియా, అంతియోకియా, కొరింథీకి వెళ్ళినా, ఏథెన్స్కి వెళ్ళినా, మరి ఫిలిప్పీకి వెళ్ళినా, తెసలోనికి వెళ్ళినా, రోమాకి వెళ్ళినా అక్కడ కూడా ఎవరున్నారు? యూదులు ఉన్నారు. బహుశా ఈ తూర్పు దేశానికి కూడా ఎవరు వెళ్ళి ఉంటారు? యూదులు వెళ్ళి ఉంటారు. ఆ యూదులు ఈ సమాచారాన్ని వీళ్ళకి తెలియజేసి ఉంటారు. అలా నేర్చుకుని ఉంటారు. కానీ చూడండి, అన్ని జనులు అయ్యుండి లేఖనాలు లేకపోయినా ఆ సారాంశాన్ని గ్రహించిన వారే నక్షత్రం ఉదయించింది అంటే రాజదండం వెలసింది, రాజు పుట్టాడని గ్రహించుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ నక్షత్రాన్ని చూసుకొని యోధా దేశానికి బయలుదేరించారు. ఇంతకీ ఈ లేఖనాలు కలిగిన వాళ్ళు ఎవరో? యూదులు. ఇంతకీ యూదులు ఎవరో కూడా ఆ నక్షత్రం ఉదయించినప్పుడు క్రీస్తు పుట్టాడని గ్రహించింది ఎవరో? ఎవరున్నారంటున్నాను యూదుల్లో? ఒక్కడు లేడు. ప్రియమైన దేవుని వారలారా, లేఖనాలు లేని వాళ్ళేమో వాళ్ళకున్న కొద్ది సమాచారంతో నక్షత్రం ఉదయించడాన్ని బట్టి క్రీస్తు పుట్టాడని గ్రహించి ఆ క్రీస్తుని కలవడానికి, పూజించడానికి ఆలోచారు. లేఖనాలు నిండుగా ఉండి కూడా
నక్షత్రం ఉదయించినా పట్టించుకోనట్టుగా, పట్టి పట్టినట్టుగా ఉండి క్రీస్తు ఉదయించాడని, పుట్టాడని కానీ, ఆయన దగ్గరికి వెళ్ళాలని కానీ, ఆయన పూజించాలని కానీ ఎవరో రాలేదు. కాబట్టి బైబిల్ చేతిలో ఉన్న వాళ్ళందరికీ క్రీస్తు మారు మనసు, క్రీస్తు రక్షణ కలిగిద్దనేమి కాదు. క్రీస్తు దగ్గరికి రావాలంటే చాలామంది ఈసీటీసీలో డిగ్రీలు చేసిన వాళ్ళు కూడా ఉంటారు. చాలామంది దీని మీద, బైబిల్ మీద డిగ్రీలు చేసి ఉంటారు, కానీ వాళ్ళ హృదయంలో క్రీస్తు ఉండడు. అంటే నేను న్యాయస్థాపన చేయడం నేను అంతటోని కాదు, చెప్తున్నాను. అంటే ప్రాక్టికల్గా చూస్తుంటే బైబిల్ని పంటదా పట్టి బైబిల్ జ్ఞానాన్ని తెలిసిన వాళ్ళు, చక్కటి బోధించే అంశాలు కలిగిన వారి హృదయంలో కూడా క్రీస్తు లేడు. యూదుల్లో ఎవరు ఒక్కరు వెళ్ళలేదు. జ్ఞానులు వచ్చి చెబితే అప్పుడు లేఖనాలు తీసి ఎక్కడ పుడతాడు, ఎలా పుడతాడు, ఏంటి ఎన్ని చేస్తున్నారు. అప్పుడు ఎవరు వచ్చి చెప్తేనే కానీ అర్థం కాలేదు. జ్ఞానులు, అన్ని జనులు వచ్చి చెప్తే కానీ స్వజనులకు అర్థం కాలేదు క్రీస్తు పుట్టాడన్న విషయం. అప్పుడు లేఖనాలన్నీ తీసి ఎక్కడ పుడతారనుకున్నారు? బెత్లెహేములో పుడతాడని చెప్పారు. అంటే నిద్రపోతున్నారా? నిద్రపోతున్నారు. సరే, ఇంతకీ వీళ్ళు నక్షత్రాన్ని చూసుకుంటూ ఎక్కడికి వచ్చారు? యోధా దేశానికి వచ్చారు. యోధా దేశానికి వచ్చి ఎక్కడికి వెళ్ళారు? ఏరోదు దగ్గరికి వెళ్ళారు. అసలు వాళ్ళు ఉన్న తూర్పు దేశం నుండి అక్కడ వరకు దేన్ని చూసుకుంటూ వచ్చారు? రైట్. కానీ యోధా దేశానికి వచ్చేసరికి సొంత తెలివితేటలు వాడారు. రాజు పుట్టాడంటే ఎక్కడ పుడతాడు? రాజమందిరంలో, అంతఃపురంలో పుడతాడు అనుకుని సొంత తెలివితేటలు ఉపయోగించి నక్షత్రాన్ని, దారు చూపించే నక్షత్రాన్ని పక్కన పెట్టి తమ సొంత తెలివితేటలతో ఎక్కడికి వెళ్ళారు? ఏరోదు దగ్గరికి వెళ్ళారు. ఏరోదు ఎవరో? వాడు సాతాను. మరి సాతానే కదా, సాతానికి ప్రతినిధే కదా. ఇస్కరియోతు యోధా అని ఎవరన్నాడు? యేసు ప్రభు సాతాన్ అన్నాడు. మరి ఏరోదు మహారాజు కూడా ఎవరో? సాతాన్. ఈ సాతాన్ దగ్గరికి వెళ్ళాడు. దేవుడు దారి చూపించే నక్షత్రాన్ని విడిచిపెట్టి మన సొంత ఆలోచనలతో మనం వెళితే మనం చివరిగా కలుసుకునేది ఎవరిని? క్రీస్తునా సాతాన్నా? సాతాన్ని కలుసుకుంటాం. వాళ్ళు వెళ్ళి ఏరోదుని కలిశారు. చాలా పొరపాటు అయిపోయింది. అయితే ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం వాళ్ళకి వచ్చింది. వాళ్ళు ఈసారి ఆయన విడిచిపెట్టి, ఏరోదు మహారాజు చెప్పాడు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఇవన్నీ కనుక్కొని, ఎన్ని రోజులైంది మీరు నక్షత్రం చూసి అని కనుక్కొని చాలా కపటంగా అన్నాడు, మీరు బెత్లెహేంకి వెళ్ళండి, క్రీస్తు అక్కడ పుడతాడని ఉంది, మీరు అక్కడికి వెళ్ళాక ఆ బాలుని కనుగొన్నాక నాకు చెప్పండి, నేను కూడా వచ్చి ఆ బాలుని పూజిస్తాను, ఆరాధిస్తాను అని అన్నాడు. ఆ మాటలు నమ్మిన జ్ఞానులు ఎక్కడికి బయలుదేరారు? బెత్లెహేముకి. ఈసారి నక్షత్రాన్ని చూస్తూ బయలుదేరారు. చూడండి, ఆ మాట కూడా ఉంటుంది. 2వ అధ్యాయము 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. అంటే ఆ నక్షత్రం వాళ్ళని నేరుగా ఎక్కడి దాకా తీసుకొచ్చింది? క్రీస్తు ఉన్న ఇంటి దాకా తీసుకొచ్చి. సొంత తెలివితేటలు అక్కడ తీసుకెళ్ళే ఏరోదు దగ్గర తీసుకెళ్ళి. అలా దేవుడు ఇచ్చిన సూచన నక్షత్ర సహాయంతో వాళ్ళు క్రీస్తు ఇంటికి రాగలిగారు, క్రీస్తుని చేరు. ఫైనల్గా జ్ఞానులు నెతుక్కుంటూ ఎక్కడికి చేరుకున్నారు? క్రీస్తుని చేరుకున్నారు. దేని సహాయంతో? నక్షత్ర సహాయం. చేరుకొని ఆయనకి తమ కానుకలను సమర్పించారు. ఏమేమి సమర్పించారు? చూడండి, 11వ వచనం. ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి ఎవరికి సాగిలపడ్డారు? ఎవరిని ఆరాధించారు? ఆయననా మరియానా? ఆయనను, మరియను కాదు. ఆయనను అంటే క్రీస్తు. మరియను ఆరాధించలేదు. మరియను సాగిలపడింది మరియాక ఆయనక? పూజించింది మరియనా ఆయన్న? ఆయన్ని. అది రైట్.
తమ పెట్టెలు విప్పి ఆ, బంగారమును ఆ, సాంబ్రాణిని ఆ. బోళమును కానుకలుగా ఆయనకు ఇక్కడ సమర్పించిరి. యేసు ప్రభుకి సాగిలపడి పూజించి ఆరాధన చేశారే, ఏమని ఉద్దేశంతో ఆరాధించారు? దేవుడనా, దేవుని కుమారుడనా? దేవుని కుమారుడు. యూదుల రాజుగా ఆయన్ని ఆరాధించారు, దేవుని కుమారుడిగా ఆరాధించారు. ఓకేనా? కనుక క్రీస్తుకు చేసే ఆరాధన, తండ్రికి చేసేటువంటి ఆరాధన మరి రెండు వేరు వేరే అని మనం గ్రహించాలి. తండ్రిని మనం ఆరాధిస్తాం, ఎలాగ ఆరాధిస్తాం? దేవునిగా. క్రీస్తుని మనం ఆరాధిస్తాం ఏమని? దైవ కుమారుడిగా, లోక రక్షకుడిగా. వాళ్ళ ముగ్గురు ఏం చేసి, వాళ్ళు క్షమించండి, ముగ్గురు కాదు, వాళ్ళు ఎంతమంది వచ్చారో తెలియదు. వాళ్ళ వెంట కొన్ని బహుమానాలు తెచ్చుకున్నారు, తీసుకొచ్చి యేసుక్రీస్తుకి అవి సమర్పించారు. ఏంటవి? బంగారము, సాంబ్రాణి, బోళం. బంగారము లోహాలన్నిటిలో కంటే విలువైంది, న్యాయమైంది, శుద్ధమైంది, ఎంత ఎక్కువ కాలం ఉండేది. సాంబ్రాణి అంటే మరి దైవ ఆరాధనలో ధూపం వేయడానికి వాడేది. బోళము అంటే పరిమళ సుగంధ ద్రవ్యము. సో పరిమళ అంటే సెంట్ లాంటిది అనమాట బోళం అనేది అనమాట. ఈ మూడు వస్తువులు ఈ మూడు విలువైనవే. బంగారం విలువైంది, తర్వాత బోళము విలువైంది, సాంబ్రాణి విలువైంది, బోళం కూడా ఆ రోజుల్లో విలువైంది. చూడండి, మరియా యేసుక్రీస్తు తల మీద అత్తరుని పూసినప్పుడు ఇస్కరియోతు ఏదే అంటాడు? ఇంత వేలని ఎందుకు వృధా చేస్తున్నావు, అది బేదలకు ఇవ్వచ్చు కదా అంటాడు. అంటే ఆ రోజుల్లో అత్తరు, బోళం చాలా ఖరీదు, చాలా ఖరీదు. బంగారంతో పోటీ అంట ఆ రోజుల్లో. అంటే సాదాసీదా కానుకలు తీసుకొచ్చి ఇవ్వలేదు యేసుక్రీస్తుకి, చాలా రాజు కదండి, చాలా విలువైనటువంటి కానుకలనే తీసుకొచ్చి. ఒక రచయిత ఎలా అన్నాడండి, ఈ కానుకలు ఈ పేదవాళ్ళకి ఎలా ఉపయోగపడ్డాయంటే, ఏ రోజు మహారాజు తరుమునప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? యేసుక్రీస్తుని తీసుకుని ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఐగుప్తులో వాళ్ళు నివాసం ఉన్నంతకాలం ఈ బంగారం వాళ్ళకి ఉపయోగపడి ఉంటుంది అని కొంచెం నమ్మొచ్చు. చూడండి ప్రియమైన దేవుని వారలారా, పేదవారైన ఈ కుటుంబానికి ఎవరు సహాయం చేస్తారు? క్రీస్తుకు సహాయం చేయడానికి ఎవరిని పంపించాడు దేవుడు? నమ్మట్లేదు మీరు? అర్థం కావట్లేదా? పేదవారైన ఈ కుటుంబానికి ఎవరు సహాయం చేస్తారు? సొంత ఊర్లో లేడు, పైకి ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఐగుప్తుకు వెళ్ళమన్నాడు. తప్పించుకుని పారిపోవడానికి, ఏ రోజు నుంచి పారిపోవడానికి ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఐగుప్తుకి. దేశం కానీ దేశంలో ఎలా బ్రతుకుతారు అంటే వాళ్ళ ప్రయాణాలకి, బ్రతకడానికి ఏం ఉపయోగపడింది అనమాట? బంగారము, బోళము ఉపయోగపడింది. దేవుడు అంతే. యేసుక్రీస్తు వారు పన్ను కట్టడానికి ఏం దొరికింది? చేపలో శక్యం దొరికింది. దేవుడు అలా ఏర్పాటు చేశాడు. యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తుంటే ఆయన పోషించబడడానికి ఎవరిని ఎన్నుకున్నాడు? యోహన్నయు, సుసన్నయు అని తన వంతుల్ని దేవుడు ఏర్పరిచాడు. నువ్వు వెళ్ళినా నువ్వు సేవ చేయి, నీ వెనకాల నేను పంపుతాను అన్నాడు. ఇంతకీ ఎవరో తెలుసా యోహన్న, సుసన్న వాళ్ళు? ఏ రోజు మహారాజు ఇంటిలో మేనేజర్లుగా, పెద్ద గుమాస్తాలుగా పనిచేస్తున్న భార్యలు వీళ్ళు, పనిచేస్తున్న వ్యక్తుల యొక్క భార్యలు వీళ్ళు. అక్కడేమో ఏ రోజు నుంచి జీతాలు వస్తున్నాయి, ఆ జీతాలను తీసుకొచ్చి ఎవరికి పెడుతున్నారు? క్రీస్తు పరిచర్యకి పెడతారు. అలా దేవుడు క్రీస్తుని పోషించుకుంటూ వచ్చాడు. సరే, ఇలాగా మనం ఇక్కడితో ముగిద్దాం. జ్ఞానులు చివరికి క్రీస్తుని చేరుకున్నారు. ఇది క్రీస్తు జనన వృత్తాంతం. దీని నుంచి కొన్ని ఆత్మీయ విషయాలు నేర్చుకుని మనం ముందుకు వెళ్దాం. రైట్. మరియా ఏ విధంగా గర్భవతి అయింది? క్రీస్తుని కన్నది పరిశుద్ధాత్మ వలన, సర్వోన్నతుని దేవుని శక్తి వలన. రైట్. క్రీస్తు మన హృదయంలో ఉదయించాలంటే, క్రీస్తులో మనం పుట్టాలంటే, మనం క్రీస్తులో పుట్టాలి అంటే మనలో కూడా పరిశుద్ధాత్మ కార్యం జరగాలి. అందుకే అంటాడు తీతుకులో, పరిశుద్ధాత్మ వలన పునర్జన్మ సంబంధమైన స్నానము వలన మీరు నూతన స్వభావం అంటాడు. ఒకసారి చూద్దాం. తితుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఎలా ఉందండి? 5వ వచనంలో, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించెను. 3:5లో ఉంది చూడండి. అంటే మనం రక్షించబడాలంటే ఎవరి కార్యం జరగాలి?
రక్షణ అంటే ఏంటి? మనం క్రీస్తులో తిరిగి పుట్టడం. క్రీస్తులో మనం తిరిగి పుట్టాలి అంటే ఎవరి కార్యం జరగాలి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ కార్యం నీలో ఎప్పుడు జరిగిద్ది? సువార్త నీ హృదయాన్ని తాకినప్పుడు, నువ్వు పాపి అన్న విషయం నీకు అర్థమైనప్పుడు, దేవుడు పరిశుద్ధుడు అన్న విషయం నీకు అర్థమైనప్పుడు, నువ్వు నరకానికి పాత్రుడు అన్న విషయం నీకు అర్థమైనప్పుడు, అప్పుడు పరిశుద్ధాత్మ నీ హృదయంలోకి ప్రవేశిస్తాడు, నిన్ను క్రీస్తులో తిరిగి పుట్టేలా చేస్తాడు. క్రీస్తుని కనడానికి మరీకి ఎన్ని రోజులు పట్టింది? 9 నెలలు. అలాగే నువ్వు రక్షణ పట్టడానికి కొన్ని నెలలు పట్టొచ్చు, కొన్ని రోజులు పట్టొచ్చు. మరొక విషయాన్ని చూద్దాం. యేసేపు చూడండి, క్రీస్తుని కనడానికి నిన్ను ఎంచుకున్నాడమ్మా దేవుడు అన్నప్పుడు మరి ఏం చూపించింది? విధేయత. దైవ వాక్కుకి మరి ఏం చూపించింది? విధేయత. నువ్వు నీ భార్యని చేర్చుకో అని దేవుడు చెప్పినప్పుడు యేసేపు ఏం చేశాడు? లోబడ్డాడు. విధేయత. మరియాలోను యేసేపులోను ఏముంది? ఏం కనబడుతుంది మనకి? విధేయత. దైవ వాక్కుకు విధేయత. ఇక నెక్స్ట్ మనం చూస్తే జ్ఞానుల విషయానికి వద్దాం. జ్ఞానులు దేన్ని చూసినప్పుడు కరెక్ట్గా వచ్చారు? నక్షత్రాన్ని చూసుకుంటూ వచ్చినప్పుడు కరెక్ట్గా వచ్చారు. సొంత తెలివిలు వాడినప్పుడు ఎక్కడికి వెళ్ళారు? సాతాన్ దగ్గరికి, హేరో దగ్గరికి వెళ్ళారు. ఆ నక్షత్రం ఏంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక ఊహించేద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం రైట్ 19వ వచనం చూడండి, చదవద్దులే కానండి. అక్కడ అంటాడు, వేకు చుక్క దేవుని వాక్యం అంటాడు. నక్షత్రం ఉదయించాలి మీ యొక్క వాక్యంలో, దేవుని వాక్యం అంటున్నాడు. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకు చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటన వెలుగిచ్చు దీపం. దేవుని వాక్యం దీపం లాంటిది, వేకు చుక్క లాంటిది. నేను క్రీస్తు దగ్గరికి సరిగ్గా తీసుకెళ్లేదేంటి? బైబిల్. దేవుని వాక్యంపై ఆధారపడితే నిన్ను క్రీస్తు దగ్గరికి తీసుకెళ్తుంది. నువ్వు నీ సొంత తెలివితేటలపై ఆధారపడితే చివరికి ఎక్కడికి వెళ్తావు? సామెతల గ్రంథంలో ఒకటి ఉంటుందండి. ఒకరికి వాని మార్గం మొదట ఎలా కనబడును? సరైనదిగా కనబడును, తుదకు అది మరణమునకు దారి. కాబట్టి మనం వెళ్తుంది మంచి క్రైస్తవమే అని మనకు అనిపించవచ్చు, కానీ చివరికి అది మరణానికి దారి తీయవచ్చు. అందుకే బైబిల్ని బట్టి మనం వెళ్ళే క్రైస్తవం సరైనదా కాదా చెక్ చేసుకోవాల్సిన అవసరం మనందరికీ